కర్తవ్య పాలనలో ఉన్న ఆనందం మరి దేనిలోనూ ఉండదన్న సత్యాన్ని నమ్మిన పెద్దలు నాయ నరసింహారెడ్డి గారి సందేశం. గోగుల్ రెడ్డి కన్వెన్షన్ చేసిన పెద్దలు రమాకాంత్ రెడ్డి గారు ఐఏఎస్, మాజీ చీఫ్ సెక్రటరీ, కన్వీనర్, ప్రోగ్రామ్ కన్వీనర్, అజయ్ కలాం గారు ఐఏఎస్ గారు చీఫ్ సెక్రటరీ మాజీ, రఘుపతి రెడ్డి గారు రెడ్డి హాస్టల్ ప్రెసిడెంట్, శ్రీమతి వసుంధరా రెడ్డి గారు రెడ్డి హాస్టల్ నాయకురాలు, శ్రీనివాస్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ లేడు, తర్వాత కరుణాకర్ రెడ్డి గారు వీరెప్పుడు ఎట్లా పిల్లల కొరకు, ఫీజుల కొరకు, ఇలా రిజర్వేషన్ల కొరకు ఎప్పుడు పోరాటం చేస్తుంటారు. అదేవిధంగా పాపిరెడ్డి గారు, సంతోష్ రెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు, వీరమణి రెడ్డి గారు, మరి వేంపల్లి నరసింహారెడ్డి గారు, మరి అదేవిధంగా ఈ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రెడ్డి బంధువులకు, ముఖ్యంగా రెడ్డిస్ పై ఆట రాసిన మనోహర్ రెడ్డి గారికి, మరి వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క సమావేశం చాలా ప్రాధాన్యమైనది, చాలా ముఖ్యమైనది. దీన్ని మనం చాలా లోతుగా ఆలోచించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. నిజంగా మన పుట్టుకతోటే మట్టిని నమ్ముకొని బ్రతికే రైతులు మనం ఏ గ్రామంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా నలుగురికి సహాయం చేసేటువంటి మనసున్న వ్యక్తులు, ఎప్పుడు ఎవరికి హాని తలపెట్టని వాళ్ళు, అటువంటి వాళ్ళు ఈనాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా చేశారు, ముఖ్యమంత్రులు చేశారు, మంత్రులు చేశారు, అన్ని పదవులు ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్ని చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ మన సోదరులు ఈ రోజు కూడా కొంతమంది చాలా దీన స్థితిలో ఉన్నారు, చాలా దయనీయ స్థితిలో ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల యొక్క ఉంది. కానీ మనం రెడ్డే పుట్టినందుకు మన మీద కూడా బాధ్యత ఉందని నేను మీ అందరితో మనవి చేస్తున్నాను. మీరు ఉత్తర హిందుస్థాన్ వచ్చి ఎవరైనా బిజినెస్ చేస్తే హిందీ వాళ్ళు, మార్వాడి కానీ, రాజస్థానీ కానీ, వారికి అన్ని విధాలు ఇక్కడ ఉన్న వాళ్ళు సహాయం చేస్తారు. వాళ్ళ వ్యాపారం, వాళ్ళ మిఠాయి దుకాణం, ఇంకా ఏదంటే అన్ని విధాలు సహాయం చేస్తారు. మరి అదే విధంగా మిగతా కులాల్లో ఒకరికి సహాయం చేసుకుంటారు. మనం కూడా అది నేర్చుకోవాలా, ఒకరి కాదు ఒకరు పూజ చేసి పని చేయాలి. రాజకీయాలు వేరు, ఎవరు రాజకీయం వారికే, ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎవరి పార్టీ వందే, ఎవరి రాజకీయం వందే, ఎవరి ఆలోచన వందే. కానీ రెడ్డి ఆలోచనప్పుడు ఆలోచన ఒక విధంగా ఆలోచించండి, అది మనం నేర్చుకోవాలి. మన పక్క వాడిని మంచిగా చూసుకునే అలవాటు నేర్చుకోవాలి. ఎవరైనా పని చేస్తుంటే దాన్ని అప్రిషియేట్ చేయాలి, దాన్ని అభినందించాలి, దానికి ప్రోత్సాహం కల్పించాలి. కానీ దాన్ని క్రిటిసైజ్ చేసిన దాన్ని డిమోరలైజ్ చేయొద్దు. ఈనాడు చాలా మంది మన రెడ్డి సోదరులు సంఘాలు పెట్టుకొని ఇనాగ్రేషన్ పిలుస్తా. నేను చాలా దగ్గర పోయినా, ఎక్కడ పోతే 200, 300, 500
నేను బాగా తిట్టే అడిపోయి ఏదో నీకు ఇంకా బుద్ధి రావా, ఎందుకు ఈ సంఘాలు పెట్టుకుంటారు, మీకు నాయకత్వం కావాలి, ఏ పార్టీలో ఉంటారని ఎక్కడ లీడర్షిప్ వస్తుంది, ఈ దగ్గరే వాడుకొని నువ్వు నాయకుడు కావాలా, ఇవన్నీ వదిలిపెట్టండి, అందరు కలిసి ఒక వేదిక మీదకి రండి, అందరు కలిసి ఒక వేదిక మీదకి రండి. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా నేను ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి మీ సమస్యలు పరిష్కారం చేసేదానికి ప్రయత్నం చేస్తాను వాళ్ళు చెప్పారు. వాళ్ళు వింటలేదు, ఒకటి అవుతలేదు. మనం ఒక ఆయన చూసుకొని గుణపాఠం నేర్చుకోవాలి. రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి హైదరాబాద్ నిజాం గవర్నమెంట్ లో ఆయన 100 సంవత్సరాల క్రితం ఆయన ఈ రెడ్ల పిల్లలు వ్యవసాయంలో ఉండి పట్టణాలకు పోలేదు, చదువుకోలేదు, వీళ్ళ జ్ఞానం రాకపోతే వీళ్ళు బతకలేదు. కాబట్టి ఒకటి రెడ్డి ఆస్తులు ఒకటి హైదరాబాద్ లో కట్టాలని 100 సంవత్సరాల కింద ఒక మగ పిల్లలకు హాస్టల్ కట్టి ఆడపిల్లలు కూడా రెడ్డి హాస్టల్లో వాళ్ళకు వసతి ఏర్పాటు చేసి ఆడపిల్లలు కూడా 100 సంవత్సరాల కింద ఆడపిల్లలు చదువుకోవాలని చెప్పని ఆలోచన కలిగినటువంటి పెద్ద మంచి మహానాయకుడు బహదూర్ వెంకట్రామరెడ్డి. అందరూ ఆడపిల్లలను పైకి చేయాలి, కానీ 100 సంవత్సరాల కింద ఆడవాళ్ళు ఎవడలిగిండు, ఎవడు మందలించుండు, అసలు చదువు మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నారు? ఆయన గొప్ప వ్యక్తి. ఆ రెడ్డి హాస్టల్ 30% మిగతా కులాలకు కూడా ఇస్తారు. మెజార్టీ లేకున్నా మిగతా కులాలకు కూడా రెడ్డి హాస్టల్ అవకాశం ఉంటుంది చదువుకోవడానికి, గర్ల్స్ హాస్టల్లో కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఈ మధ్యలో అక్కడికి వెళ్తే రెండు ఆ పిల్లలందరూ సార్ మాకు హాస్టల్ సరిపోతలేదు, పెద్ద కావాలా, మాకు కష్టమవుతుంది, ముఖ్యమంత్రితో చెప్పి ఏమన్నా చేయాలి. నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తే రెడ్డి హాస్టల్ చాలా బాగున్నాయి అన్న. ఆ రోజులలో చదువుకు ప్రాధాన్యతటువంటి వ్యక్తి వెంకట్రామరెడ్డి. ఆనాడు ఉర్దూ నిజాం నవాబ్ తెలుగుకు వ్యతిరేకం అయినప్పటికీ కూడా ఆయన నచ్చజెప్పకుండా ఈయన తెలుగుకు ప్రాధాన్యత ఇచ్చి రెడ్డి హాస్టల్ పెట్టినటువంటి వ్యక్తి తప్పకుండా సాయం చేస్తారన్నాడు. రాత్రి 11 గంటలకు నేను అన్నది రఘుపతి రెడ్డి గారు టెలిఫోన్ చేసి, అన్నా మీ సమస్య పరిష్కారం అవుతుంది, ఒక లెటర్ పొద్దున్నే తీసుకురా. అలేవారిలో రెడ్డి సంఘం వార్షికోత్సవం ఉంది, దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చారు. నేను ఆయనకి ఇన్వైట్ చేసి తీసుకుపోయినా. రఘుపతి రెడ్డి గారి లెటర్ వస్తే అప్పుడే వెంటనే అక్కడ ఒక 10 ఎకరాల స్థలం 10 కోట్ల రూపాయలు హాస్టల్కి అప్పుడే అనౌన్స్ చేశారు ముఖ్యమంత్రి గారు. తర్వాత దానికి ఫౌండేషన్ తీసుకెళ్తే అక్కడ అది కోట్లు సరిపోవాలా, ఎక్కువ కావాలా,